గురుగారు, మరి విజయనగర సామ్రాజ్య నిర్మాణంలో విద్యారణ్య స్వామి వారి పాత్ర ఏమిటి? హరిహర బుక్కరాయలను ఆధారంగా చేసుకుని అద్భుతమైన విజయనగర సామ్రాజ్య నిర్మాణం కోసం ముహూర్తాన్ని నిర్ణయించిన వారు విద్యారణ్య స్వామివారు. ఆచంద్ర తారార్కము పరిఢవిల్లేటువంటి విజయనగర సామ్రాజ్య సంస్థాపన కోసం ముహూర్తాన్ని నిర్ణయించారు. కానీ ఆ ముహూర్తంలో తన శంఖనాదం బదులు ఇంకొక జంగందేవర శంఖనాదాన్ని విన్నటువంటి హరిహర బుక్కరాయలు అవసరమైన ముహూర్తానికి ముందరే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో 200 సంవత్సరాలు మాత్రం ఆ విజయనగర సామ్రాజ్యం నిలబడగలిగింది, సనాతన ధర్మానికి అండగా నిలిచింది. అనంతరం బహుమనీ సుల్తాన్ల దాడులలో, మొఘలాయుల యొక్క అకృత్యాలలో ఆ విజయనగర సామ్రాజ్యం కూడా దెబ్బతిన్నది. నిరంతరము సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు కృషి చేసినప్పుడే మన ధర్మంలోని ఔన్నత్యము, మన జీవన విధానంలోని విశిష్టత అందరికీ అవగతమవుతాయి. మన ధర్మం కార్యక్రమంలో ఈ విషయాలన్నింటినీ నేర్చుకుంటూ అద్భుతమైన జీవన విధానానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.